వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రైవేటు పేపర్ల వ్యవహారంపై కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం కీలక వివరణ విడుదల చేసింది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ PMMLలోని నెహ్రూ ప్రైవేటు పేపర్ల గల్లంతు అయ్యాయనే పదాన్ని వాడటం సరికాదని సాంస్కృతిక శాఖ పేర్కొంది. ఎందుకంటే ఆ పేపర్లు ఎక్కడున్నాయనేది తెలుసని, అవి కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ దగ్గరే ఉన్నాయని తెలిపింది. నెహ్రూకు సంబంధించిన పేపర్లను తిరిగి మ్యూజియానికి ఇచ్చేయమని ఇప్పటికే ఆమెను కోరామని వెల్లడించింది. దేశ తొలి ప్రధానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ భారత జాతీయ వారసత్వ పత్రాల పరిధిలోకి వస్తాయని సాంస్కృతిక శాఖ స్పష్టం చేసింది. ప్రధానమంత్రుల మ్యూజియం నుంచి నెహ్రూ ప్రైవేటు పేపర్లు గల్లంతయ్యాయా అని ప్రశ్నిస్తూ బీజేపీ ఎంపీ సంబిల్ పాత్ర అడిగిన ఓ ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వక సమాధానమిచ్చారు. దేశ తొలి ప్రధానికి సంబంధించిన ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా మ్యూజియం నుంచి మిస్ కాలేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు వివరాలతో ఎక్స్ వేదికగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఒక ట్వీట్ కూడా చేసింది. 2008 సంవత్సరం ఏప్రిల్ 29న సోనియా గాంధీ తరపు ప్రతినిధి ఎంవి రాజన్ ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీకి ఒక విన్నపం చేశారు. మాజీ ప్రధాని నెహ్రూకు సంబంధించిన అన్ని ప్రైవేటు కుటుంబ లేఖలను వెనక్కి తీసుకోవాలని సోనియా గాంధీ భావిస్తున్నారు అనేది ఆ విన్నపం సారాంశం. ఈ విన్నపం అందిన వెంటనే 51 కట్టర్ల నిండా నెహ్రూ ప్రైవేటు లేఖలు, డాక్యుమెంట్లను సోనియా గాంధీకి అందించారు. నాటి నుంచి ఆ పేపర్లను తమకు తిరిగి ఇచ్చేయమని సోనియా గాంధీని ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ కోరుతుంది. చివరకు ఈ ఏడాది 2025లో జనవరి 28న, జూలై 3న కూడా ఈ అంశంపై సోనియాకు మ్యూజియం లేఖలు రాసింది. అందుకే ఆ పేపర్లు మిస్ అయ్యాయి అని అనలేం. అలాంటి ముఖ్యమైన లేఖలు, డాక్యుమెంట్లు దేశ పౌరులు, మేధావుల రీసెర్చ్కు చాలా కీలకమైనవి అని ట్వీట్లో కేంద్ర సాంస్కృతిక శాఖ వివరించింది. అంతకుముందు కేంద్ర సాంస్కృతిక శాఖ వివరణపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ ప్రైవేటు పేపర్లు సోనియా గాంధీ వద్ద ఉన్నాయని ఆరోపణ చేసినందుకు క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పేపర్లు సోనియా గాంధీ వద్ద లేకపోయినా వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆమెను కోరడం సరికాదని విమర్శించారు. ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీ సభ్యుడు రిజ్వాన్ కద్రి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన ప్రైవేటు పత్రాలను భౌతికంగా లేదా డిజిటల్గా యాక్సెస్ చేయడానికి అనుమతించాలని ఆమెకు లేఖ రాసినట్లు సెప్టెంబర్లో రాజకీయ వివాదం చెలరేగింది. 2008లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సూచనల మేరకు నెహ్రూకు సంబంధించిన చారిత్రక రికార్డులు, లేడీ మౌంట్ బాటన్కి రాసిన లేఖలు ఉపసంహరించుకున్నారని కద్రి పేర్కొన్నారు. నెహ్రూ ప్రైవేటు పేపర్లలో కీలకమైన సమాచారం ఉంది. ఆ జాబితాలో ఆయన రాసిన లేఖలు, డైరీలు, నోట్స్ ఉన్నాయి. నెహ్రూ కుటుంబ వ్యక్తిగత జీవితంలో ముడిపడిన వివరాలకు ఇవి నెలవు లాంటివి. తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి, సోదరిమణులు విజయలక్ష్మి పండిట్, కృష్ణ హుతీ సింగ్, కుమార్తె ఇందిరాగాంధీ, ఎడ్వినా మౌంట్ బాటన్, PN హక్సన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాష్ నారాయణన్, బాబు జగ్జీవన్ రావు వంటి వారికి నెహ్రూ లేఖలు రాశారు. సాధారణంగా ఇలాంటి లేఖలు, డైరీలు, నోట్స్లను పరిశోధకుల కోసం లైబ్రరీలు, పరిశోధనా సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు. మొదటి నుంచి న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ అండ్ లైబ్రరీ సొసైటీలో నెహ్రూ డాక్యుమెంట్లు ఉన్నాయి. 2023లో ఈ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చారు. ఆ తర్వాత వీటి సోనియా గాంధీ వద్దకు వెళ్ళాయని, వాటిని తిరిగి ఇవ్వాలని లేఖల మీద లేఖలు రాస్తున్నారు, కానీ ఇవ్వట్లేదు. కానీ 51 కార్టన్ల లేఖలలో ఏముంది? సోనియా గాంధీ ఎందుకు బయటికి ఇవ్వట్లేదు? అవి మా దగ్గర లేవు అని రాహుల్ గాంధీ ఎందుకు అంటున్నాడు? అసలు ఆ లేఖలు బయటకు వస్తే బయటపడే భయంకర వాస్తవాలు ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఆ లేఖల్ని తిరిగి రికవరీ చేసుకుని అందులో ఏమున్నాయనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అంటే ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే ఉంది. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.